సూపర్ ఉంది. ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా చాలా బాగుంది సినిమా. ప్లస్ ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చి చూడగలసిన సినిమా ఇది. సూపర్ హైలైట్, సూపర్. హీరో అయితే సూపర్ అంటే సూపర్, వెరీ గుడ్. చాలా చాలా అంటే చాలా బాగా చేశారు సార్. ఇది పాటలు కూడా చాలా బాగున్నాయి. అంటే ఇంగ్లీష్ అనేది కూడా ఇందులో యాడ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది, హైలైట్ ఉంది. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడవలసింది సినిమా ఇది. ఈ సినిమా చాలా బాగుంది. నేను దీనికి ఫైట్ మాస్టర్ గా చేశాను. లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. మేము మామూలుగా ఉంటది అనుకున్నాం కానీ నిజంగా రియలీ గ్రేట్. దానికి చెప్పవసరం లేదు. ఆయన కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త రైటర్ అయినా కూడా చాలా చక్కగా చేశాడు. సీనియర్స్ లాగా చేశారు. చాలా హ్యాపీ. అందరు మా ఫైటర్స్ కూడా ఇంకా దానికి ఊహించలేమన్నాడు. ఇప్పుడున్న సినిమాలు మామూలు సినిమాలు, కానీ దీనికి కొత్త అనేది లేకుండా చాలా సీనియర్ డైరెక్టర్ గా ఉన్నట్టు బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ. మాకు మంచి అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ ఈ మధ్య కాలంలో భర్తల్ని చంపటం, లవర్స్ ని చంపటం, అబ్బాయిలు చంపటం ఈ మధ్య దేశవ్యాప్తంగా చాలా ఎక్కువైపోయింది. బట్ దీని మీద సమాజం ఎప్పుడెప్పుడు ఇటువంటి సినిమా ఎప్పుడెప్పుడు వస్తే ఎదురు చూస్తూ ఉంది. సరైన టైంలో మన డైరెక్టర్ గారు ఈ పాయింట్ తో ముందుకు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు సినిమాని. చాలా బాగా తీశాడు. సూపర్ బాగుంది, చాలా బాగుంది. జగత్ గానీ మిగతా ఆర్టిస్టులు కానీ ఓవరాల్ గా సినిమా ఈ పాయింట్ మీద తీయటం అనేది చాలా కొత్తగా ఉంది. సమాజానికి చాలా అవసరమైన టైంలో సినిమా రిలీజ్ అయింది. హలో హాయ్. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. అందరూ చెప్తారు జనరల్ గా మేము కష్టపడి తీసాం, కష్టపడి కాదు, జగత్ గారు ఇష్టపడి తీశారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ముఖ్యంగా మా ఫైటర్లు బాలా కావచ్చు, మా రవి మాస్టర్ గారు కంపోజ్ చేశారు. బాలా గాని అబ్బాయి ఇంకా రాలేదు, వాళ్ళందరూ తాహిర్ గాని, శ్రీకాంత్ గాని, మా నారాయణ, వీళ్ళందరూ చాలా మంది మా వాళ్ళు చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఇన్ని రోజులు ఆడపిల్లల్ని కాపాడాలి అని చేస్తున్నాను, కానీ అప్పుడప్పుడు మగపిల్లలు కూడా కాపాడాల్సి వస్తుంది. షీ టీం మాత్రమే కాదు, హీ టీం కూడా కావాలి అనేది సినిమా చూసాక తెలుస్తుంది. నన్ను ఇంతకు ముందే చాలా మంది బాయ్స్ అడిగారు, ఎక్కడైనా చూడండి మేడం మేము కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, మీ అందరూ షీ టీం అని చెప్తున్నారు ఆడపిల్లల కోసం, కానీ మగపిల్లల కోసం ఏముంది అంటున్నారు. కానీ ఒక స్టెప్ అడ్వాన్స్ గా మా జగత్ గారు మాత్రం యముడి క్యారెక్టర్, నేను ఫస్ట్ అయితే ఆయన 00 ఏదో అనుకున్నాను, మన నారాయణమూర్తి గారి లాగా ఎన్ని క్యారెక్టర్లు వేసాడా ఈయన అనుకున్నా. కానీ సస్పెన్స్ బాగుంది. అదే సేమ్ టైము లేడీస్ గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాతావరణం. ఒకప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ మీడియా రావడం వల్ల అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, అది నిజం చెప్పాలంటే కూడా ఆడపిల్లలు కూడా బాగా ఖతర్నాక్ అయిపోయారనే చెప్పాలి. అందరూ కాదు, కొందరు. వాళ్ళని ఎలా తప్పించుకోవాలి వాళ్ళ నుంచి, మరీ చచ్చిపోవడం. ఇప్పుడు బయట అప్పుడు యముడు కాబట్టి చంపాడు, సెక్స్ చేశాడు, మనం యాక్సెప్ట్ చేసాం సినిమాలో. బయట మాత్రం సామ వేద దండోపాయాలు మాత్రం ఫాలో అవ్వాలని చెప్తుంటాను నేను. ముఖ్యంగా ఇలాంటి సినిమా రావాలి, చూడాలి కూడా. ముఖ్యంగా మా జగత్ గారు ఎంత బాగా చేశారంటే చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా చేశారు. నా సపోర్ట్ ఎప్పుడు కష్టపడే వాళ్ళకి ఉంటుంది, అందుకే చెప్తున్నా, ఈయన కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. చాలా బాగా చేశారు. నిజంగా ఇప్పుడున్న ట్రెండ్ కి దగ్గరగా ఉంది. ఎవరూ చేయలేదు ఇంతవరకు. కొన్ని వందల సినిమాలు, వేల లక్షల సినిమాలు వచ్చి ఉండొచ్చు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్. అందరూ చెప్తారు బయట వెళ్ళండి బాగుంది, డిఫరెంట్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పినా కానీ మేము చూసాను కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ ఎవరు తీయలేదు ఇంతవరకు. చూసి చెప్పండి ఎవరైనా, ఛాలెంజే. యాక్చువల్ గా నా ఫీలింగ్ వెరీ ఎగ్జైటింగ్ గా ఉంది. చాలా హ్యాపీ. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ప్రీమియర్ షో చూస్తారు, అన్ని చేస్తారు. కానీ జనాలు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు తప్పట్లు కొట్టడం కానీ, విజిల్స్ చేయడం కానీ, వాళ్ళ ఆ సిచ్యువేషన్ కి యాక్సెప్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావడం చాలా హ్యాపీగా ఉంది. బయటకు వచ్చి అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా. నేను వాట్ ఎవర్ ఐ ఎక్స్పెక్టెడ్ మొత్తం అవుట్పుట్ మీరు చూసినారు. సినిమా కూడా ఆ అవుట్పుట్ ఖచ్చితంగా కనబడుతుంది. మన 100% ఎఫర్ట్ పెట్టేదంతా వచ్చింది. నాకు బాగా తోడుగా ఎల్లప్పుడూ సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ ఆర్టిస్టులు కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, సపోర్ట్ చేసిన డాన్స్ మాస్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఫినాన్షియల్గా సపోర్ట్ చేసిన పెద్దలు కానీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్. Yeah, it's good. You will tell us how did you like it and how did you feel like after watching the movie. What are your reactions? And you guys should tell us. Then if you will like it, then public will also like it, and we will have some more good projects like this. And I hope you guys enjoyed.
కంగ్రాచులేషన్స్, నైస్ ప్లే. ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే రైటర్ కాబట్టి చేయగలిగారు. నిజం చెప్పాలంటే ఇంకెవరో రాసి ఇంకేదో యాక్ట్ చేసి అలా చేస్తే ఇంత బాగా పండేది కాదేమో, అది నా ఒపీనియన్. ఆయనే చేశారు. నేనే రాజు నేనే మంత్రి లాగా ఆయన ఏమనుకున్నారో, జనాలకి ఏం చెప్పాలనుకున్నారో ఆయన వేలో ఆయన కరెక్ట్ గా చేశారు. తనే రాశారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్. నచ్చిందా? నచ్చింది. హీరో పర్ఫార్మెన్స్, జగత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది మీ డాడీ సినిమా హీరో? సో చూడడం నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అక్కడ చూపించిన విజువల్స్ ఇంకా స్టోరీ లైన్ బాగుంది. తప్పకుండా చూడాల్సింది మూవీ. చెప్తున్నాను, కొడుకులాగా చెప్తున్నాను కాదు, కానీ చాలా బాగుంది. ఎట్లా చూపించినాడు, చాలా మా నాన్న చాలా చూపించినాడు బాగా. యముడు ఎన్నో సినిమాలు చూసాము. మంచికి దేవుడు ఉన్నారు అంటారు, చెడు పైన యముడు చూస్తాడు అంటారు. సో ఈ కలికాలంలో, ఈ కలియుగంలో హీరో విభిన్నమైన పాత్రల్లో అన్ని రకాలుగా మీరు ఒక మోటివేషన్ ఇచ్చారు. నెగిటివ్ చేయాలన్న వాళ్ళకి క్రైమ్ అంటే దడపిచ్చే విధానంగా మీ స్క్రీన్ ప్రజెషన్ చూస్తుంటే నాకే భయం వేసింది. అది హార్ట్ అనుకున్నారా లేకపోతే ఏమన్నా అనుకున్నారా సార్? ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, సమ్ వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరు మనం హానెస్ట్గా చెప్తే ఎవరు వినిపించుకోరు, హార్డ్గా చెప్తేనే అర్థం చేసుకుంటారు. ఈ మెథడ్ని ఈ కలియుగంలో ఈ 2026లో యముడు అనే క్యారెక్టర్ని అందరూ భయపడతారు. కానీ మంచి చేస్తే మనకు మంచి, చెడు చేస్తే మనకు చెడు. బట్ ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా చాలా వైల్డ్గా తయారవుతున్నారు. జెంట్స్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషను. ఇలాంటి సినిమాలో ఒక క్రైమ్తో పాటు ఒక ఇమాజినేషన్, అంటే థ్రిల్లర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, క్రైమ్ అనేది థింక్ చేస్తారు. మైథలాజికల్గా చాలా లేజీగా ఉంటారు. అంటే మీరే ఒక యముడు అవుతారు, మీరే ఒక సన్నిహితుడు అవుతారు, మీరే ఒక లవర్ అవుతారు. విభిన్నమైన పాత్రలో ఒక మంచి మేనరిజమైన మెసేజ్ అనేది ప్రేక్షకులు ప్రజెంటేషన్ చేశారు. మేడం పర్ఫార్మెన్స్ కూడా పీక్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. బట్ ఇంకా మోటివేషన్ పాయింట్స్తో యముడు 2 కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా మీరు ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన, ప్రేక్షకులకు ఇచ్చిన ఆదరణతో డెఫినెట్ గా పార్ట్ 2 ప్లాన్ చేస్తాము. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో అన్ని చిన్న చిన్న విషయాలకు లేడీస్ సీరియస్ వైల్డ్ గా రియాక్ట్ అయిపోయి మనుషులను చంపడం అనేది, క్రైమ్ అనేది ఎంతవరకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. మన పురాణాల్లో స్త్రీకి చాలా వాల్యూ ఉంది. అలాంటి స్త్రీ ఒక వైల్డ్ గా మారిపోయి ఒక భర్తనో పిల్లలను కుటుంబ సభ్యులకు చంపితే అది మానవాళికే కష్టము. ఒక తండ్రి లేకోకుండా పిల్లలు బతకచ్చు, కానీ ఒక తల్లి లేకోకుండా పిల్లలు బతకడం కష్టం. ఒక పిల్లలకి ఫస్ట్ గురువు తల్లి. అలాంటి తల్లే తప్పు చేసింది అంటే పిల్లలు ఏం నేర్చుకోవాలి, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటారు? సో ఆ పాయింట్ నేను తీసుకొని, సో తప్పు చేస్తున్న తల్లులని అలా చేయకూడదనే ఉద్దేశంతో ఒక మెసేజ్ రూపంలో చెప్పాలని నేను ఒక యముడు అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసేసి, మైథలాజికల్ ఒకవేళ యముడే కిందికి వస్తే నిజంగానే యముడు శిక్ష వేసేది, అందరు తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేసేది యముడే అంటారు. అలాంటి యముడే కిందికి వచ్చి ఇక్కడే శిక్షలు వేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇప్పుడే చూడడం జరిగింది. యముడు మూవీ చాలా ఎక్స్టెంట్ గా, అంటే కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. జగత్ గారు యాక్టింగ్ కూడా అండ్ డైరెక్షన్ కూడా మొత్తం అంతా జగత్ గారి డైరెక్షన్ చేసి చాలా ఎక్స్టెంట్ గా అనిపించింది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఎక్స్టెంట్, కొత్తగా ఒక సీన్ కూడా, ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. యముడు క్యారెక్టర్ నిజంగా యముడు పైన దిగి వచ్చాడా అన్నట్టుగా ఆ ఫీల్ అయితే మన స్క్రీన్ మీద కనిపించింది. విజువల్స్ కూడా చాలా ఎక్స్టెంట్ గా చూపించారు. అంటే ఒక పీక్స్, అంటే మన గూస్ బంప్స్ చేస్తే చూడరు, రొమ్మలు లెక్క పొడుస్తాయి అంటారు కదా, ఆ సీన్ అట్లా అనిపించింది యముడు క్యారెక్టర్ వచ్చినప్పుడు. చాలా ఎక్స్టెంట్ గా తీసుకెళ్లారు. డైరెక్షన్ కూడా బాగుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా చూడాలి. అండ్ పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ చూడాల్సిన సినిమా ఇది. దీనిలో ఒక గుడ్ మెసేజ్ కూడా ఉంది. మరి దాంట్లో ఆ కంటెంట్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా చాలా మంది బయట జరిగే విషయాలన్నీ కూడా దీంట్లో మనకి స్క్రీన్ మీద బాగా చూపించారు. చాలా ఎక్స్టెంట్ గా అనిపించింది సినిమా. జగత్ గారు చాలా డైరెక్షన్ చాలా బాగా చేశారండి. వీళ్ళు ఇలాంటి కొత్త సినిమాలు మంచి కంటెంట్ తో మాకు ముందుకు తీసుకురావాలి. ఇక 2 కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా తప్పకుండా మీ దగ్గర థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే పోయా యముడు సినిమా చూశాను భయ సార్ యాక్టింగ్ ఉంది భయ. దాంట్లో ఊర నాయన యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్ లాగా, యమగోల్లో సీనియర్ ఎన్టీఆర్ లాగా. ఆ తర్వాత యముడు క్యారెక్టర్ చేయాలంటే సారా చేయాలి సార్. ఏం చేశారు సార్ క్యారెక్టర్,
నాకైతే భయం వేసిపోయింది పోయా. అయ్యో బాబాయ్ ఏ యాక్టింగ్ చింపేసాడు అంతే. పైగా సినిమా చూస్తున్న సేపు రియాలిటీగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా మగవాళ్ళు చూడకపోయినా పర్లేదు, ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాలంతే. ఆడవాళ్ళు చేసే తప్పులు, మీరు చేసిన అన్ని పాపాలు మొత్తం పోవాలంటే దీన్ని చూడాలి మీరు ఖచ్చితంగా. అలాగే ఆడవాళ్ళే కాదు, తప్పు చేసిన మగవాళ్ళు కూడా చూడాలి. అంటే తప్పులు చేయరు అంతే. ఇంకా సార్ ఏమి ఇచ్చారు సార్ మెసేజ్, ఓర్ నాయన సినిమా చూసిన సేపు గడగడ అనిపించింది అయితే నాకైతే. ఇంకా మేడం చూశాను పోయా, మేడం యాక్టింగ్, మేడం ఏం యాక్టింగ్ మేడం, సూపర్ మేడం. అబ్బా ఏమి గ్లామర్, తమ్మన్నాకి అబ్బా అత్త తమ్మన వల్ల లాగే ఉన్నారు మేడం శామ్ మీరు. అబ్బా ఏ యాక్టింగ్ మేడం, మేడం అయితే యాక్టింగ్ చింపేసి పోయా. సారు డైరెక్టర్ హీరో ఓర్ నాయన ఎన్ని చూడండి ఎంత టాలెంట్. ఈ సినిమా ఖచ్చితంగా సమాజంలో ఉన్న పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ముఖ్యంగా మోసం చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. మార్పు అన్నమాట. మీరు మార్పు వస్తాయి. అమ్మాయిలు చూడండి, ఆంటీలు చూడండి, దయచేసి మోసాలు చేయకండి. ఈ సినిమా అంటే ఎవరన్నా మిమ్మల్ని కానీ మోసంగా చేస్తే అమ్మాయిలైనా ఆంటీలైనా ఈ సినిమా తోడుకుని అండి చూపించండి, చేరుకోవాలి. ఇంకా మారిపోతారు అంతే. సార్ దెబ్బకే సార్ నిజంగా సార్ ఏం చేయాలి సార్, మేడం నిజంగా మేడం సార్ థ్యాంక్ యూ సార్. అబ్బా ఎరగయ్యే సార్, ఈ సినిమా చూడటం వల్ల ఈ రోజు నేను మారిపోయాను. మీరు కూడా ఈ సినిమా చూడండి, మారిపోతారు అంతే. థ్యాంక్ యూ సార్, ఎరగ తీసేసారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే యముడు మూవీ చూసాను, చాలా బాగుంది. అసలు ఈ సార్లో ఇన్ని వేరియేషన్ నాకే తెలియదు. అన్ని సార్ డైరెక్టర్, హీరో అన్ని సారే చేశారు. సార్ కంగ్రాచులేషన్ సార్. ఇలా ఎన్ని సినిమాలు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎన్టీఆర్ తర్వాత చూసిన తర్వాత యముడు మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, కానీ ఆ తప్పుల్ని మనం యముడు కిందకి దిగొచ్చి మనకి శిక్షలు వేస్తాడని ఎప్పుడే భయం వేస్తుంది. నేను ఏదైనా తప్పు చేయాలన్నా సరే నాకు భయం వేస్తుంది. అరే ఇలా చేయకూడదు, నిజంగా ఉన్నాడు. అదే లేడీస్, చిన్నపిల్లలు అందరూ ముఖ్యంగా ఫ్యామిలీ చూడాలి. ఫ్యామిలీ చూస్తే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనేది చూపిస్తారు. లేడీస్ కూడా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పులు చేయకుండా ముందుగా మనం జాగ్రత్త పడాలని చూపించారు సార్. చాలా గ్రేట్ సార్. రియాలిటీ చెప్తున్నాను సార్. అసలు మిమ్మల్ని చూసి ఎవరైనా సరే సినిమా చూసిన తర్వాత తప్పులు చేయాలంటే భయపడాలి. అసలు అరే నిజంగా యముడు వచ్చి మనల్ని భయపడతాడని భయపడాలి. మేడం యాక్సెప్ట్ మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు, అందానికి ఆధార్ కార్డులో ఉన్నారు మేడం మీరు. నిజం సార్, మీరు అసలు హీరో, రియల్ హీరో అసలు సార్. ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం చాలా పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే సినిమా మామూలు లేదు సార్. చూసిన వాళ్ళందరికీ ఇంకా చూడాలనిపిస్తుంది, టెన్షన్ పుడుతుంది. అసలు అరే ఏం జరుగుతుంది అసలు. నిజం చెప్తున్నా, లేడీస్ ఎవరైనా సరే ప్రేమించినప్పుడు నిజంగా ప్రేమించండి, నిజంగా జీవించండి, సంతోషంగా ఉండండి అంతే. అబ్బాయిలు కూడా నిజం చెప్తున్నాను, తప్పు చేసే ముందు ఆలోచించండి. అరే మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం ఆలోచించేసి జనాలు కూడా మనం అందరం మంచి చేయాలా ఉండాలి. ఎవరికైనా సాయం చేయండి, అదే ముగ్గురు చెప్పండి ఇంకా సాయం చేయాలి. అదే పైన ఉన్న యముడే చూస్తాడు. ఫ్రెండ్స్ మనం తప్పు చేస్తూ ఉంటాం, కానీ ఎవరొకరు చెప్తా ఉంటారు, చెప్పకపోవచ్చు, కానీ పైన దేవుడు వచ్చి ఇలా యముడిలాగా రూపంలోకి వచ్చి మనకి ఏదైనా సరే తప్పు చేస్తే ముందు నిరూపిస్తాడు. ఫ్యాన్స్ అందరు వచ్చి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. యముడు అనే కాన్సెప్ట్ చూసి ఎవరైనా సరే ఇంతకుముందు తీసిన సినిమాలని అందరూ అనుకుంటువచ్చు, కానీ ఇప్పుడు ఉన్న కల్చర్ ప్రకారము పిల్ల పాపలతోనే థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమాలో ఉన్న మెసేజ్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. చాలా ఎక్సలెంట్. ఇందులో నేను అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ని. మా జగత్ సారు ఎంత ఒరిజినాలిటీగా చేశారంటే, ఫైట్ల విషయంగా చెప్తున్నాను, ఎవరైనా డూప్స్, మేము కూడా చాలా వరకు డూప్స్ చేశాము, కానీ డూప్ లేకుండా ఎక్సలెంట్ ఫైట్లు కానీ, స్టోరీ పట్ల ఆయనకున్న డెడికేషన్ కానీ, ఆయన ప్రతి విషయంగా చాలా దీనిగా తీసుకొని వచ్చిండు. యముడు సినిమా ఇప్పుడు కల్చర్ ప్రకారం ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అందరూ థియేటర్కి రండి, చూడండి, చూసినాక 100% మీకు నచ్చుతుంది. ఇది మా నమ్మకం. ఎందుకంటే మా సార్ ఒక్క విధంగా కష్టపడలే, డైరెక్టర్ ఆయనే, ప్లస్ ప్రొడ్యూసర్ ఆయనే, హీరో ఆయనే, చాలా కష్టంగా తీశారు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. 100% ఇది మనకు హిట్ కొడుతుంది సినిమా. 100% హిట్ ఉంటుంది బ్రదర్. వచ్చి చూడండి, థియేటర్కి రండి, మా యముడు సినిమా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే యముడు సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది సినిమా. ఇది ఒక క్రైమ్ సినిమా అనుకుంటారు అందరూ, కానీ ఇది సోషల్ మెసేజ్ సినిమా. ఇది అందరూ కలిసి, కుటుంబం కలిసి చూడవలసిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క జీవితాలు, భార్యాభర్తలు తప్పు చేస్తే వాళ్ళ పిల్లల జీవితాలు ఎంత స్పాయిల్ అవుతాయి అని తెలియజేసే ఒక సోషల్ మెసేజ్ సినిమా. ఇప్పుడు ఈ కాలంలో రావాల్సిన కరెక్ట్ సినిమా ఇది, అందరు చూడవలసిన సినిమా. ఈ సినిమాకి నాకు తెలిసి జగన్ గారు డైరెక్షన్ అద్భుతంగా చేశారు. మీరు ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ తో తీసిన సినిమా లాగా అనిపించింది నాకు. అంత బాగా నచ్చింది సినిమా. అందరూ ఫ్యామిలీ చూడవలసిన సినిమా. నాకైతే క్లైమాక్స్ నేను ఊహించని విధంగా నాకు జగన్ గారు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించా సినిమా? చాలా బాగుంది. మంచి ఇంప్రూవ్ కావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. జగత్ కంగ్రాచులేషన్. కంగ్రాట్స్, బాగా చేశారు. అచ్చాయి బాగుంది, అందరు చూడండి. నమస్తే. అమ్మడు, కుమ్ముడు, తమ్ముడు, నేను చూసిన సినిమా పేరు యముడు. నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. అంటే
అమాయకులైన అబ్బాయిలను ఆసరాగా తీసుకొని అకతాయిగా నడుస్తున్నటువంటి కొంతమంది అమ్మాయిలకు సంబంధించిన సినిమా అన్నమాట. నిజంగా ఒక 20 సంవత్సరాల ముందు చూసినటువంటి మన్మథ సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు మన తెలుగు సినిమా అయినటువంటి మన్మథ అన్నమాట ఇది. సో ఎమ్ముడు సినిమా నిజంగా జగత్ గారు మీ గుండె గొప్పది సార్, మీ గుండె బతకాలి సార్. నిజంగా ఇలాంటి మనుషులు కదా కావాల్సింది. ఇలాంటి తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూసర్, తనే హీరో అన్నమాట సినిమాకి. చాలా ఆ విషయాలు వేస్తారు, నిజంగా చించి పడేశారు. నీలాంటి వ్యక్తి నిజంగా తెలుగు వెండి తెరని రఫడించాలని మనస్ఫూర్తి జరుగుకుంటా. అదేవిధంగా అడవి షరీఫ్ గురించి మాట్లాడాలి. మేడం అడవిక మ్యామ్, యూ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. బిల్లా సినిమాలో ఎలా అయితే స్విమ్మింగ్ పూల్ నుంచి మన అనుష్కొస్తుందో తన ఎంట్రీ సీన్ మాత్రం పిచ్చెక్కిస్తామన్నమాట. అంతా చాలా బాగుంటది. అంటే ప్రతి సీన్ కూడా అరే ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అరే సమాజంలో జరుగుతుంది కదా, ఇది కదా సమాజంలో మార్పు రావాల్సింది కదా అనే పాయింట్ డైరెక్టర్ గా చూపించిన విధానం చాలా బాగుంటుంది అన్నమాట. క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రతి ఒక్క ఫ్రెండ్ ఈ సినిమాలో లవర్ సంబంధించిన సినిమా ఉంది, పేరెంట్స్ సంబంధించిన సినిమా ఉంది, ఫ్రెండ్స్ సంబంధించిన సినిమా ఉంది. ప్రతి ఎలిమెంట్ సినిమాలో సాంగ్స్ ఉంటాయి. అన్న ఏమన్నా సాంగ్ చేసావు అన్న, బాలయ్యబాబు లాగా నువ్వు స్టెప్స్ చూస్తుంటే పిచ్చెక్కిచ్చిపోయింది అన్నమాట. చాలా సమయం సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా డైరెక్టర్ మీకే హ్యాట్స్ చెప్తున్నా. చాలా చాలా బాగుంటుంది. క్లాస్ లో వాడతాం డస్టర్, సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఒకటి చెప్పాలంటే ఏమన్నా నీళ్ళలో ఉంటుంది చేప, ఎంత క్యూట్ ఉంది బా హీరోయిన్ పాప, చాలా చాలా అందంగా ఉంది సినిమాలో. చాలా అతనికి పర్ఫార్మెన్స్ చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట. సో ఏమంటే టమాటా జొమాటో సినిమా అయితే అదిరిపోయింది అనమాట. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా ఊరిపోతే మీ కర్మ. ఇలాంటి సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎమ్ముడు సినిమా ఇంకా పార్ట్ 2 రావాలని మనస్ఫూర్తి కోరుకోండి. ఆ విషయం అనిపిస్తారు. ఎలా ఉంది ఎమ్ముడు సినిమా? నచ్చిందా మేడం? జగన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. It's very good. Did you like the songs? Yes. Enjoy the dances performance? Yes. I will say to my friends that my father's movie did this. I like that to show that you need to respect adults and they will respect us. It shows that humanity and be kind. Thank you. ఎలా ఉంది మన ఎమ్ముడు సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. యాక్చువల్ గా మేము రాయలసీమ టీమ్ లో ప్రమోషన్స్ కి తిరిగాము. మేము అసలు ఆ ప్రమోషన్ చేసేటప్పుడు కూడా పాంప్లెట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు ఒక వైబ్ ఉండేది. బట్ ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఆ వైబ్ ఆడపిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో జరిగే సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలి అని చెప్పి ఈ మూవీ జగత్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా అందరికి తెలిసేలాగా తీశారు. కాబట్టి జగత్ గారిని ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దాము. ఇలాగే అందరు వచ్చి ఒకసారి మూవీ చూడండి. మన సమాజంలో చాలా మంది ఆడవాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు, అబ్బాయిలని బలి చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అమ్మాయిలు మారాలని చెప్పి జగత్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. కాబట్టి అబ్బాయిలు చేంజ్ అవ్వండి అండ్ అమ్మాయిలు చేంజ్ అవ్వండి. మంచి లైఫ్ సపోర్ట్ ఒకరికొకరు ఇచ్చుకోండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జగత్ గారు, మంచి మూవీ మాకు అందరికి చూపించినందుకు. ఎమ్ముడు సినిమా ఎలా అనిపించింది మేడం? చాలా బాగుందండి. సాంగ్స్ అండ్ ఫైటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. కాంబినేషన్స్ అంతా చాలా బాగున్నాయి. జగత్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది, సూపర్ డూపర్. నచ్చిందా మేడం? చాలా బాగా నచ్చిందండి. క్లైమాక్స్ సీన్ కనెక్ట్ అయ్యారు మేడం? కరెక్టే అండి. ఇద్దరు మంచిగా ఉంటేనే కదండి అందరూ మంచిగా ఉంటాం, కుటుంబం మొత్తం. ఒకరు బాగలేకపోయినా కానీ అంతా నాశనం అయిపోతుంది కదా. ఈ సినిమా సమాజంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా మేడం? అఫ్ కోర్స్ ఉందండి, చాలా వరకు ఉంది. ఈ సినిమా అంటే అమ్మాయిలు చూడొచ్చు అంటారా? అమ్మాయిలు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. ఈ మూవీని చూసి కొందరికన్నా కళ్ళు తెరుచుకుంటాయేమో అని చూస్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడున్న సమాజంలో ఏమేమి జరుగుతుందో చాలా బాగా చూపించారు. హీరో జగత్ అన్న కూడా బాగా చేశారు. మన సమాజంలో ఇప్పుడు యమధర్మరాజు అంటే ధర్మం మీద నడిచేవాడు అయినా కూడా ఆ ధర్మం మీద చూపించింది సినిమాలో. అయినా కూడా ధర్మం కోసమే శిక్షిస్తాడు అన్నట్టు సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ధర్మం మీద పోతే యమధర్మరాజు కూడా క్షమిస్తాడు అన్న. నమస్తే. ఎప్పుడు సినిమా ఎలా? బాగుంది సినిమా, చూడొచ్చు ఫ్యామిలీ. సినిమా బాగుంది, చూడొచ్చు, అందరు ఫ్యామిలీతో రావచ్చు.